మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ వ్లాగ్ అయితే మీరు నిన్ననే చూసేశారు. నిన్నటి మధ్యాహ్నం వ్లాగ్ ఇది. సో నేను మార్నింగ్ పని అంతా చూసేశారు కదా. ఆ వీడియో చూడకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. లేదంటే ఈ వీడియో లాస్ట్ చివరన కూడా ఇస్తాను, చూడండి ఆ వీడియోను. సో ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అయితే ఇంకా మా ఆయన డ్యూటీకి పంపించేసిన తర్వాత నేను స్నానం చేసేసిన తర్వాత నేను ఇక్కడ డ్రెస్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నా అండి. చాలా రోజులు అవుతుంది నేను చుడి పాయింట్లు కుట్టక. ఈ మధ్య ఎక్కువ ప్లాజా పాయింట్లు, అలాగే ఎక్కువ ఫ్రాక్స్ అట్లాంటివి అయితే ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తున్నాను, కానీ ఈ మధ్య చుడి పాయింట్లు అయితే కుట్టట్లేదు అనమాట. సో ఇప్పుడు వచ్చి చుడి పాయింట్లు అయితే 2 ఉన్నాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్ ఒకటి, ఈ తర్వాత వేరే వాళ్ళు కూడా ఇంకో డ్రెస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎండలకాలం కదండి, ఎక్కువ కాటన్ డ్రెస్సులే తీసుకొని వస్తున్నారు. సో కాటన్ డ్రెస్సులకు చుడి పాయింట్లే కుట్టమని చెప్పారనమాట. ఇంకా ఉన్నాయిలేండి కుట్టే దాంట్లో. ప్రస్తుతానికైతే ఒకదానికైతే చుడి పాయింట్ పెట్టమన్నారు, ఇంకొక దానికి వచ్చేసి మామూలు లూజ్ పాయింట్లే పెట్టమని చెప్పారు. సో దీనికి ఇంకొక దానికైతే ఇది వచ్చేసి వేరే వాళ్ళదండి, ఇది హైదరాబాద్కి అయితే పంపించాలి. అంటే మా ఇళ్ళ పక్కన ఆమె బిడ్డదనమాట, హైదరాబాద్లో ఉంటుంది. సో ఆమె డ్రెస్ అయితే నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఈరోజు నైట్ అలా కొడుకు హైదరాబాద్కి తీసుకెళ్తాడంట. సో తనకైతే ఇచ్చి పంపించాలా. సో చుడి పాయింట్ అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నాను. దాని మీదకి వచ్చేసి ఈ టాప్ కూడా అండి ప్యూర్ కాటన్, చాలా బాగుంది. ఇక్కడ హైదరాబాద్లోనే తీసుకుందంట, అక్కడ నుంచి ఇక్కడ పంపించేసింది. సో చెప్పాను కదా నిన్నటి వీడియోలో, హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి అక్కడ నుంచి ఇప్పుడు నా దగ్గర కుట్టించుకుంటుంది అనేసి. సో తను ఇక్కడ వస్తున్నా అనేసి నాతో కుట్టించుకోవాలని ఈ డ్రెస్ అయితే కొనుక్కొని అప్పటికప్పుడు వచ్చిందంట. సో నంద్యాల వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు, వాళ్ళ బావ వాళ్ళు ఇంట్లో చేస్తున్నారని అయితే వచ్చింది. సో వస్తా తీసుకొని వచ్చింది డ్రెస్సులు, అలాగే బ్లౌజెస్. సో బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి, ఇంకా ఉన్నాయి. ఇంకా 2 బ్లౌజెస్ మళ్ళీ ఇచ్చి పంపించింది. సో అవి కూడా స్టిచ్చింగ్ చేయాలి. ప్రస్తుతానికి వచ్చేసి ఇది కాటన్ డ్రెస్ ఎండలకాలం వేసుకుంటానంటే అప్పటికప్పుడు అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. లేదంటే బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకున్నానండి. ఒక 4 బ్లౌజులు అయితే కటింగ్ అయితే చేసుకున్నాను మధ్యాహ్నం నుంచి స్టిచ్చింగ్ చేసేద్దాము అనేసి. సో ఆ 4 బ్లౌజులు అయితే పెండింగ్ అయితే పడిపోయాయి. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. అంటే వీడియోలు తీసుకోవటము, మళ్ళా కటింగ్ చేసుకోవడం, వీడియోలు తీసుకోవటము, అలాగే ఇంటి దగ్గరికి జిరాక్స్లో అట్లా మనుషులు వస్తుంటే కొంచెం టైం అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ రోజు వచ్చేసి చాలా మందే వచ్చేసారండి మిషన్ దగ్గరికి. కొంచెం టైం అనేది అక్కడే వాళ్ళతో మాట్లాడటంలో టైం అనేది సరిపోయింది. ఇక్కడ డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కు ఈ డిజైన్ అయితే పెట్టారు, మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తా చూడండి. ఒక అమ్మాయికి వేసి కూడా చూపిస్తానండి. మిషన్ దగ్గరకు వచ్చే అమ్మాయికి ఒక అమ్మాయికి వేసి చూపిస్తాను. అంటే ఎప్పుడన్నా వస్తుంటారు, తను డ్రెస్సులు తెచ్చుకుంది అనమాట కుట్లేయమని. సో ఈ రోజు వేసిస్తానైతే చెప్పాను, అందుకోసమే ఈ రోజు అయితే వస్తుంది. సో తనకి వేసి చూపిస్తానండి. చూపించిందనే మీకు చూపిస్తాను వీడియోను. దీనికి ఈ వీడియోకి యాడ్ చేస్తాను, తనకు వేస్తాను. ఇదైతే వేరే అమ్మాయిది కదా, సో తనకు కొంచెం లూజ్ ఉంటుంది. కానీ మీకు వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి, అంటే డిజైన్ ఎలా ఉంటుంది చూపించడానికి అనేది అమ్మాయికి వేసుకోవడం అని చెప్తాను. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి చాలా డీప్ అయితే పెట్టమన్నారండి. సో చాలా డీప్ అయితే పెట్టేశాను, 7.5 పెట్టేశాను డీప్ వచ్చేసి. సో బ్రాడ్గా అయితే మరి బ్రాడ్గా అయితే తొడగదండి ఈ అమ్మాయి. సో నార్మల్గా అయితే తొడుగుతుంది. సో 7.5 పెట్టేసే డీప్ ఎక్కువ పెట్టాను. సో వెడల్పు కాదు, డీప్ ఎక్కువ పెట్టాను అనమాట. సో ఇంకా టాప్ కూడా రెడీ అయిపోయిందండి. ఇక్కడ సైడ్లోకి వచ్చేసి ఇలా డిజైన్ అయితే పెట్టాను. వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఒక అమ్మాయికి వేసి చూపిస్తానండి. భలే ఉంది అమ్మాయి వేసుకున్న తర్వాత. సో హైదరాబాద్ అమ్మాయికి అయితే ఫోటో కూడా పెట్టాను. థ్యాంక్స్ వదిన నేను చెప్పకుండా కానీ ఇలా పెట్టావు, థ్యాంక్స్ వదిన అనేసి తనైతే మిస్ అయితే చేసింది. సో మళ్ళీ పంపించినటువంటి డిజైన్లు కూడా కొంచెం డిఫరెంట్ టైప్లోనే మళ్ళీ డిజైన్స్ అయితే పెట్టింది. అవి కూడా కుట్టేది వీడియోస్ కూడా మీకు నేను కంపల్సరీ అయితే పోస్ట్ చేస్తాను. సో చూడండి ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్ అండి బొందులు పెట్టుకోవడము. వేసుకున్న తర్వాత కూడా ఫిట్ అంటే మనకు సైడ్లకు బాగా లుక్ భలే కనిపిస్తుంది. సో అమ్మాయికి వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి, బాగుంది. ఇక్కడ థ్రెడ్స్ అవల్ల అయితే పెడుతున్నాను. సో థ్రెడ్స్కి వచ్చేసి ఇక్కడ గంటలు అనేవి ఎక్కువ పెడదాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇంకా ఎక్కువ పెడితే మరీ ఓవర్ అయిపోతుందేమో అనేసి ఇక్కడ ఓన్లీ సింపుల్ ఇట్లా అవి కూడా చిన్నగా పెడుతున్నాను అండి, పెద్ద పెద్దగా ఏం పెట్టట్లేదు, చిన్నగా పెట్టేసా అనమాట. ఫైనల్గా అయితే మీకు చూపిస్తాను ఎలా ఉండేది కూడా. అలాగే నెక్కే విధంగా మొత్తం అయితే ఫ్లోర్ మీద కానీ పెట్టి చూపిస్తాను. ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత పాల్స్లు అయితే వేసానండి. ఇవి జిగ్జా ఫాల్స్ అయితే 2 శారీస్ అయితే జిగ్జా ఫాల్స్లు అర్జెంట్ అనమాట. సో ఈ 2 ఫాల్స్లకి అయితే జిగ్జా అయితే చేసేస్తున్నాను. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానండి మిషన్ అయితే. అంటే 3:15కు 3:30కు అట్లయితే స్టార్ట్ చేసింటాను. ఆయన డ్యూటీకి పంపించేసిన తర్వాత నేను స్నానం చేసేసి
2:30కంతా రెడీ అయింటానులేండి. 3:30 అట్లా ఏంటదండి. నేను కటింగ్ చేసుకోవాలి కదా, మొత్తం 3:30కు అట్లా అయిపోయి ఉండొచ్చు. నేనైతే టైం కూడా చూసుకోలేదు. నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. 1 by 1 టైం ఏం చూడకుండా పని అని చేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో టైం వచ్చేసి అది గుర్తు అనమాట. మా ఆయన 1:30 అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. 1:30 నుంచి నేను అన్నం తిని స్నానం చేసి కొంచెం రెడీ అయ్యి ఇంకా డ్రెస్ అయితే కటింగ్ వీడియో తీసుకుంటూ మొత్తం టైం అయితే ఇంకా అట్నే చేసుకుంటూ వచ్చేసారనమాట. ఇంకా మొత్తం డ్రెస్ స్టిచ్చింగ్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిందండి. ఈవినింగ్ అయిన తర్వాత నేను అలా 2 పాల్స్లు అనేవి కుట్టేసాను అనమాట. సో ఈ 2 పాల్స్లో ఈ శారీ, ఇంకొక శారీ. సో ఇంకొక శారీకి వచ్చేసి ఫాల్ బాగా పడిందండి కుట్టు అనేది. కానీ ఈ శారీకి వచ్చేసరికి కుట్టు సరిగా పడలేదు. అందులో దారం అనేది ఇరుక్కుంది అది మోటార్కి. నేను చూసుకోలేదు, ఎందుకు స్లో అవుతుందబ్బా అని నేను అనుకుంటున్నా. కానీ దానికి అంటే అడావిడ అనమాట, ఫాస్ట్ స్టిచ్చింగ్ చేయాలనేసి ఈ మిషన్కి ఈ మోటార్కి అయితే చూసుకోలేదు. మోటార్ దగ్గర దారం చెండు పెట్టినాను నేను చిన్నది. సో దాని దారం అనేది లాక్కొని చుట్టుకోయింది. అది ఇంత తొక్కుతున్నా చాలా స్లోగా డూర్ అని శబ్దం వస్తుంది, కానీ చాలా స్లోగా అయితే రన్ అవుతా ఉన్నది. సో అక్కడ చూసుకుంటా నేను ఎందుకు స్లో అవుతుందని చూసుకుంటా ఈ పాల్స్ అయితే కొంచెం మడత అయితే పడిందండి. ఈ పాల్స్ కూడా మడత పడినప్పుడు మొత్తం తీసేసేయాల్సిందే కదా. సో అందులో జిగ్జా ఫాల్ కుట్టినప్పుడు ఇట్లా కుట్లు అనేవి పాల్స్ ఇప్పాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు ఈ ఫాల్ ఏ విధంగా ఇప్పుకోవాలనేది ఒక షార్ట్ వీడియో అనేది శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. కానీ మీకు కూడా ఇక్కడ చెప్తాలేండి, చూడండి యూస్ఫుల్ అవుతుంది కదా అనేసి. చిన్న టాపిక్లైనా కానీ ఇవి చిన్న టాపికే అనుకోవచ్చు, కానీ ఇవి చాలా పని ప్రాసెస్ అండి. మనం పినిస్తో కానీ సూతో కానీ చిన్నగా తీసుకుంటూ వచ్చేసరికి తెల్లారుతుంది. సో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఏదన్నా కానీ కుట్లు ఇప్పాలన్నా కానీ ఇట్లాంటి చాకు ఉంటుంది చూడండి, ఇది టైలరింగ్ టూల్ అనమాట. రిమూవ్ స్టిచ్ టైలరింగ్ టూల్ అన్ని మీరు ఫ్లిప్కార్ట్లో టచ్ చేసినా వచ్చేస్తుంది అనమాట, సర్చింగ్ చేసినా. లేదంటే మీషోలో కానివ్వండి, లేదంటే మీరు టైలరింగ్ షాప్లలో కానీ, అంటే టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే షాప్లో కానీ కొనుక్కోండి. ఈ చాక్ అనేది ఈ కత్తి మాదిరిగా ఉంటుంది, చాక్ మాదిరిగా. సో ఇదనేది ఇట్లా మనకు పాల్స్ సైడ్ గట్టిగా పట్టుకొని లాక్కుంటూ పాల్స్ సైడ్ ఉన్నటువంటి కుట్టునే ఈ సూదితో అట్ట ఇట్లా అనుకుంటూ వచ్చేసినాం అనుకోండి, తెగిపోతూ ఉంటుంది అనమాట. కానీ మనకు పాల్స్కి ఏం చినిగిపోదు, అలాగే శారీకి కూడా ఏం డ్యామేజ్ అయితే కాదు. నీట్గా అలాగే ఫాస్ట్గా కుట్ట అనేది రిప్పేసి చేయొచ్చు. సో చూసారు కదా ఈ వీడియోలోనే. సో ఒకవేళ మీకు అంత క్లారిటీగా అనిపించకపోతే శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్లో షార్ట్ వీడియో అనేది పెట్టాను, ఒకసారి అయితే చూసేసేయండి. చాలా నీట్గా తొందరగా వచ్చేసిందండి. నేను ఎప్పుడైనా సరే ఏదన్నా ఇట్లా మిస్టేక్లు ఏమైనా జరిగినప్పుడు కంపల్సరీ అయితే ఇట్లా పాల్సులు కుట్ట ఇప్పాలంటే ఇట్లా ఇప్పుతాను. జిగ్జా ఫాల్ అయితే మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని ఇవి అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే కనుక మీకు ఇవి బొందలు పెట్టేది పెండింగ్ ఉండేదండి. అంటే పైన నెక్ దగ్గర బొందలు పెట్టలేను. సో బొందలు పెట్టడం వల్ల స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిద్దాం అనేసి ఇప్పుడు మీకు ఇంకా నైట్ అనేది చూపిస్తున్నాను. నైట్ అయిపోయిందండి, ఇంకా పాల్స్ రవ్వలు వేసేసి నైట్ అయిపోయింది. ఇక్కడ చూడండి డ్రెస్ అయితే ఇట్లా కుట్టేసాను అనమాట. సో ఈ డ్రెస్ కట్టింగ్ కూడా మీకు చూపిస్తానండి. ఇది సైడ్లకు ఈ బొందులు ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా ఒక షార్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను. అలాగే ప్యాంట్ చూడండి, ఇక్కడ కింద అయితే మనం హుక్స్ లోనే పెడతాం అనమాట. చుడి ప్యాంట్ అంటే కింద హుక్స్ లోనే పెడతాం. ప్యాంట్ అయితే చాలా జంపు అయితే వస్తుంది. సో అంతా కాళ్ళ దగ్గర కుచ్చుగా పడుతుంది అనమాట. సో అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా ఒక అమ్మాయికి వేసి చూపిస్తాను చెప్పాను కదా, ఆ అమ్మాయికి కూడా మీకు వేసిన తర్వాత చూపిస్తానండి. అమ్మాయి ఏమంటే కొంచెం సన్నగా ఉంటుంది, కొంచెం లూజు ఉండొచ్చు. సో ఆ అమ్మాయికి అయితే వేసి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ అయిపోయిందండి, అన్నం తినేసి ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేద్దామనేసి పెట్టుకున్నాను. బట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయలేదండి, ఇంకా అవి రేపు స్టిచ్చింగ్ చేయాల్సిందే. ఎందుకంటే పురుగులు ఒకటేమైనా పురుగులు పడతా ఉన్నాయి, మీదనే పడిపోతున్నాయి అనమాట పురుగులు అనేవి. అంత ఇంకా దుర్ద అనేది లేస్తుంది, పురుగులు అంతా లైట్ ఎట్లా పురుగులు అనేవి పడుతున్నందుకు. సో చూడండి అమ్మాయికి వేసిన తర్వాత డ్రెస్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.